ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్లో కానీ లేదంటే సముద్రంలో కానీ ఒక పడవ అనేది మునిగిపోయిందనుకోండి, లేదంటే సముద్రం మధ్యలో ఒక పడవ అనేది మునిగిపోయిందనుకోండి, లేదంటే సముద్రం మధ్యలో ఒక పడవ కాలిపోయిందనుకోండి. సో అటువంటి పడవని ఎలా బయటకు వెలికి తీస్తారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతేకాకుండా పోస్ట్ మార్టం చేయాలంటే కంపల్సరీగా మగవాళ్ళే పోస్ట్ మార్టం చేసేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఒక మహిళ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మహిళ అయితే పోస్ట్ మార్టం అయితే చేస్తుంది. అంతేకాకుండా ఆమె ప్రజెంట్ గర్భవతి అనమాట. అయినా సరే ఆమె పోస్ట్ మార్టం పనులు అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆమె గురించి అయితే తెలుసుకుందాము. యాక్చువల్గా మనం చేప చూసుకున్నట్లయితే కేజీ 120 రూపాయలు, 150 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు అయినా ఉంటుందన్నమాట చేప. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చేప అక్షరాల 3,90,000 రూపాయలు అనమాట. సో ఆ చేప ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాము. అంతేకాకుండా మనకు ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ అయితే హ్యాక్ అవుతుందన్నమాట. ఇలా హ్యాక్ అయిన ఫేస్బుక్లో ఎవరైతే హ్యాక్ చేశారో వాళ్ళైతే కొన్ని పోర్న్ వీడియోలు ఇలా పెట్టి మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చూసుకున్నట్లయితే వైజాగ్లో నవంబర్ 19వ తారీఖున అయితే ఫిషింగ్ హార్బర్లోనైతే ఒక యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట, ఫైర్ యాక్సిడెంట్. సో ఈ యాక్సిడెంట్లో దగ్గర 30 పడవల వరకు అయితే కాలిపోవడం అనేది జరిగిందనమాట. అయితే ఇలా ఈ 30 పడవలు కాలిపోయిన తర్వాత ఆ పడవలన్నీ ఎలా వెలికి తీస్తారు, అట్లాగే మనకు సముద్రంలో పడవలు ఉంటాయి కదా, ఆ పడవలు సముద్రంలో మునిగిపోయినాయి అనుకోండి, వాటిని ఎలా వెలికి తీస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. కాలిపోయిన పడవలు కొన్ని పైకి తేలుతాయి, కొన్ని అడుగు భాగానికి వెళ్ళిపోతాయి అనమాట, సముద్రం అడుగు భాగానికి వెళ్తాయి అనమాట. ఇలా అడుగు భాగానికి వెళ్ళిన పైన కాలిపోయిన వీళ్ళు ఒక ఐరన్ రూఫ్ సహాయంతో ఒక బెల్ట్ ఉంటుంది. ఒక్కొక్క బెల్ట్ వచ్చేసేసి 100 టన్స్ క్యారీ చేసే బెల్ట్లు ఉంటాయి. అలాగే కొన్ని 40 టన్నులు క్యారీ చేసే బెల్ట్లు కూడా ఉంటాయి అనమాట. సో ఈ బెల్ట్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బెల్ట్ని పడవ ఉంటుంది కదా, కాలిపోయిన పడవ, ఆ పడవ క్రింద నుంచి పైకి తీసుకొస్తారనమాట. అంటే పడవ చుట్టూ కింద నుంచి పై వరకు తీసుకొచ్చి దాన్ని క్రేన్కి కడతారనమాట. ఇలా 3 బెల్ట్లు అయితే వాళ్ళైతే కడతారనమాట. ఇలా కట్టిన తర్వాత ఆ పడవని ఆ క్రేన్ అయితే కొద్దిగా లిఫ్ట్ చేస్తుంది అనమాట. అంటే కొద్దిగా లిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఒక అడుగు లిఫ్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కిందకి జారిపోతాయి అనమాట. మళ్ళీ దాన్ని ఒక అడుగు అయితే పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇలా కొద్దిగా పైకి లిఫ్ట్ చేస్తూ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కిందకి జారిపోతూ ఉంటుంది అనమాట. అలా జారిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి భూమి మీదకి పెట్టడం జరుగుతుంది అనమాట. ఇలా పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాలీల సహాయంతో తీసుకువెళ్తారు అనమాట. ఇలా తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఏమైనా పనికొచ్చే వస్తువులు ఉన్నాయి అనుకోండి, దాన్ని అయితే ఆ పడవ యొక్క ఓనర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. పనికిరాని ఉన్నాయి అనుకోండి, వాటిని స్క్రాప్కి వేయడం జరుగుతుంది. అందులో పనికి వచ్చే ఇనుము ఉంటుంది కదా, ఆ ఇనుము అయితే మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఆ ఇనుముని. సో దాన్ని అయితే వాళ్ళైతే రీప్రొడ్యూస్ చేస్తారు. అలాగే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క అనేది దేనికి పనిచేయదు అనమాట. పనిచేయని చెక్కని ఏం చేస్తారంటే వాళ్ళు స్క్రాప్కి పడవేయడం జరుగుతుంది. అంతేకాకుండా దానిలో బ్రాస్ ఐటమ్ అనేది ఒకటైతే ఉంటుంది. అదేమిటంటే పడవ ముందు ఫ్యాన్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ అనేది బ్రాస్ ఐటమ్ అనమాట. అదైతే నీళ్ళలో ఉన్నా సరే అది పాడవదు అనమాట. సో అది ఒక్కటే దాంట్లోనైతే ఉపయోగపడుతుంది. అలాగే ఇనుము కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా ఐరన్ అలాగే ఈ బ్రాస్ ఐటమ్ మాత్రమే మళ్ళీ ఉపయోగించడానికి అయితే పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇది ఈ విధంగా సముద్రంలో మునిగిపోయిన పడవను అలాగే సముద్రంలో కాలిపోయిన పడవను అయితే ఈ విధంగానైతే బయటకు తీయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇవి బయటకు తీసిన తర్వాత ఇవి స్క్రాప్గా అమ్ముకున్నా సరే లేదంటే ఆ ఇనుము అమ్ముకున్నా సరే పడవ కొన్న కాస్ట్కి అయితే రావన్నమాట. చాలా తక్కువలో అయితే వస్తూ ఉంటుంది. దీనివల్ల ఆ పడవ యొక్క ఓనర్ అయితే చాలా లాస్ అయితే అవుతూ ఉంటాడు అనమాట. మీరు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం గురించి వినే ఉంటారు కదా, చనిపోయిన శవాలని పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు మనకు పోస్ట్ మార్టం చేసేది మగవాళ్ళే చేసేవాళ్ళు అనమాట. అంటే మగవాళ్ళే ఈ పోస్ట్ మార్టం జాబ్ అయితే చేసేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఒక మహిళ అయితే ఈ పోస్ట్ మార్టం జాబ్ అయితే చేస్తుంది అనమాట. ఇది ఎక్కడంటే కడప జిల్లా పొద్దుటూరుకి చెందిన పడాల వరాలు అనే ఒక ఆమె అయితే ఈ పోస్ట్ మార్టం అయితే చేస్తూ ఉందన్నమాట. ఇది ఒక జాబ్గా ఆమె అయితే చేస్తూ ఉంది. అది అవుట్ సోర్సింగ్ జాబ్ అనమాట. ఆమె జాయిన్ అయ్యేటప్పుడు పోస్ట్ మార్టం అసిస్టెంట్గా అయితే అప్లై చేసుకుంది. అయితే ఈమె ఏమనుకుందంటే పోస్ట్ మార్టం అసిస్టెంట్ కదా, అంటే నేను లేడీని కదా, నాకు ఏదైనా రాసుకునే జాబ్ ఇస్తారనే ఉద్దేశంతో దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఈమె జాబ్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అసిస్టెంట్గానైతే జాబ్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో
ఒక సీనియర్ ఉంటాడు కదా, ఆ సీనియర్ పక్కన ఏమైనా అసిస్టెంట్గా చేసేవాళ్ళు అనమాట. సరే అసిస్టెంట్గా ఉంటున్నాను కదా, నేనైతే ఏం చేయను కదా అనుకొని ఆమె చూస్తూ ఉంది కొన్ని రోజులు. అలా చూస్తూ ఉన్న తర్వాత ఎవరైతే సీనియర్ ఉన్నాడో ఆ సీనియర్ ఈమెకు చెప్పడం జరిగింది, అదేమిటంటే మీరు కూడా ఈ పోస్ట్ మార్టం చేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. ఈమె నేను మహిళను కదా, నేను పోస్ట్ మార్టం ఎలా చేస్తానని అతనితో చెప్తే ఇది అవుట్ సోర్సింగ్ జాబు, సో ఇక్కడైతే కంపల్సరీగా చెప్పింది చేయాలి, అంతేకాకుండా ఇక్కడ పోస్ట్ మార్టం చేయడానికి మన ఇద్దరమే ఉన్నాము, నేను కొన్ని శవాలను పోస్ట్ మార్టం చేస్తాను, మీరు కూడా కొన్ని శవాలు అయితే పోస్ట్ మార్టం చేయవలసి ఉందని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఈ జాబ్ నచ్చకపోతే కంపల్సరీగా మీరైతే రిజైన్ చేయవలసి ఉందని ఆమెతో చెప్పడం జరిగింది అనమాట. ఆమె తప్పనిసరి పరిస్థితుల్లోనైతే ఈ పోస్ట్ మార్టం చేయడానికైతే ఒప్పుకుంది. ఆమె మాటలు విన్నట్లయితే ఆమె నెలకొచ్చేసేసి 25 శవాలను అయితే పోస్ట్ మార్టం అయితే చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈమె ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో చాలామంది అయితే ఈమె పోస్ట్ మార్టం జాబ్ చేస్తుంది కాబట్టి ఈ పోస్ట్ మార్టం జాబ్ వల్ల ఆమెకు దయ్యాలు ఆమె వెంట వస్తాయి అని చాలామంది అయితే ఆమెతో మాట్లాడలేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆమె ప్రెగ్నెంట్ అనమాట. అయితే ఈ ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో కూడా చాలామంది అయితే చాలా రకాలుగా ఆమెను దూషించడం జరిగింది. మీ కడుపులో ఉన్న పాపో బాబో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళనైతే కంపల్సరీగా అయితే ఈ దెయ్యాలు చంపేస్తాయి అని అయితే ఆమెకు చెప్పడం జరిగింది. అయినా సరే తన కుటుంబ పోషణ కోసం ఆమె అయితే ఈ పోస్ట్ మార్టం జాబ్ అయితే నిర్వర్తిస్తూ ఉందన్నమాట. ఇది యాక్చువల్గానైతే మగాళ్ళు పోస్ట్ మార్టం చేయాలంటే కంపల్సరీగా అయితే ఆల్కహాల్ అయితే తీసుకుంటారనమాట. ఈ ఆల్కహాల్ తీసుకోకుండా వాళ్ళైతే పోస్ట్ మార్టం చేయరనమాట, ఎందుకంటే వాళ్ళకు గుండె ధైర్యం కోసం ఆల్కహాల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మహిళ ఎటువంటి ఆల్కహాల్ తీసుకోకుండా పోస్ట్ మార్టం అయితే చేస్తుంది. సో చాలామంది అయితే చెప్తూ ఉంటారు ఆడవాళ్ళకు చాలా ధైర్యం ఉంటుందని, ఈమెను చూస్తే తెలుస్తుంది అనమాట. ఈమె జాబ్ చేస్తున్నది కడప జిల్లా ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనైతే ఈమె పోస్ట్ మార్టం అసిస్టెంట్గానైతే ప్రజెంట్ అయితే జాబ్ చేస్తూ ఉంది. మనకు ఇన్స్టాగ్రామ్ అనేది వచ్చాక చాలామంది అయితే ఫేస్బుక్ని అయితే వాడడం లేదనమాట. అయితే ఇంతకుముందు ఫేస్బుక్ ఎక్కువగా వాడేవాళ్ళు, తర్వాత దానికి పోటీగా ఇన్స్టాగ్రామ్ రావడంతో ఇన్స్టాగ్రామ్లోనైతే పోస్ట్ అయితే చేస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనైతే రీల్స్ అయితే షేర్ చేస్తున్నారు అనమాట. తక్కువగానైతే ఫేస్బుక్ అయితే వాడడం జరుగుతుంది. సో మీరు ఇలా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని వాడుకోకుండా మానేశారనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో ఆ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే మీరు వాడుకోకుండా అలాగే వదిలిపెట్టిన ఫేస్బుక్ అకౌంట్స్ని అయితే వాళ్ళు హ్యాక్ చేసి ఫేస్బుక్ ఐడి ద్వారా పోర్న్ వీడియోస్ అలాగే పోర్న్కి సంబంధించిన పోస్టులు అయితే వాళ్ళైతే షేర్ చేస్తున్నారు అనమాట. సో ఇదైతే ఒకసారి అయితే మీరైతే గమనించండి. చాలా కాలంగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని వాడుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు అయితే హ్యాక్ అవుతున్నాయి అన్నమాట. సో ఇదైతే గమనించి ఎవరైనా సరే ఫేస్బుక్ అకౌంట్ ఒకవేళ హ్యాక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్బుక్కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీ ఫేస్బుక్ అకౌంట్ని మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. మనం చేప చూసుకున్నట్లయితే మనం చేప మొత్తం మనం కొనాలంటే మార్కెట్లో మనకు 500 రూపాయలు కొన్ని చేపలు అయితే ఉంటాయి, అలాగే 1000 రూపాయల చేపలు అయితే ఉంటాయి, 2000 చేపలు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే చేప అక్షరాల 3,90,000 రూపాయలు అనమాట. ఇది ఎక్కడ దొరికిందంటే సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు అనకాపల్లి జిల్లాలో ఈ చేప అయితే సముద్రానికి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికిందనమాట. ఈ చేప పేరు వచ్చేసేసి గోల్డెన్ ఫిష్గా పిలువబడే కచిడీ చేప అని దీన్ని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఈ కచిడీ చేప కాస్ట్ వచ్చేసేసి అక్షరాల 3,90,000 రూపాయలకైతే 27 కిలోలు అయితే ఉందన్నమాట. ఈ 27 కిలోలు ఉన్న ఈ కచిడీ చేపను పొడి మడకకు చెందిన ఒక వ్యాపారి మెరుగు కొండయ్య అనే ఆయన అయితే 3,90,000 రూపాయలకైతే ఈ చేపను అయితే కొనుగోలు చేయడం జరిగిందనమాట. అయితే ఈ చేప ఇంత కాస్ట్ ఎందుకైతే ఉందంటే ఇది ఔషధాల తయారీలో ఈ చేపను అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అందుకే ఈ చేప ఇంత కాస్ట్ అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.